సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ ఇగో ప్రపంచంలో ప్రభా మరి పరిచర్య చేయుచున్న ఆయా ప్రభా మరి సువార్తికుల కొరకు ఆయా ప్రత్యేకంగా ఈ దినము ప్రార్థన చేయుచున్నాను. ఈ దాసుల్ని ప్రభా ఆయన బహుబలంగా నీ ఆత్మతో నింపి సువార్త చేసిన వారెల్లరితో నీవే తోడుగా ఉండి ప్రతి ఆటంకాల్లో విడిపించి దేవా ప్రతి అవసరత తీర్చి ప్రభా అనేక ఆత్మను రక్షించి నరకం విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచుమని యెహోవా అనే ఛానల్ ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరు 651 క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులాలు ఆయని సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులాలు ఆయని సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనలా నడుపు. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనలా నడుపు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవితములో నిరాశ చే కృంగిపోయి మనమున్నప్పుడు, జీవితములో నిరాశ చే కృంగిపోయి మనమున్నప్పుడు, విజయము నీతి బలపరచి జీవా కిరీటమిచ్చెను. విజయము నీతి బలపరచి జీవా కిరీటమిచ్చెను. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులాలు ఆయని సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులాలు ఆయని సహాయకుడు మనకు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువులు నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగచేయ నేరవు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్,
అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we read every day, if we help all the way, oh, the best book to read is the Bible. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం, విందాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్క అర్పించు ఒక్కటే విధమైన బలులను వాటికి తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. ఇక్కడ రాయబడిన లేఖన భాగములు ధర్మశాస్త్రము అంటే 10 ఆజ్ఞలు ఒకటి. రెండోది ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు కలిగిన ఆ పంచకాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశకాండం. ఇవి ధర్మశాస్త్ర గ్రంథములు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి దేవుడు 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు. కనుక ఈ ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు అంటే కనుక గొర్రెలు ఎడ్ల రక్తము ద్వారా పాపక్షమాపణ కాదు. గనుకనే రాబోచున్న మేలులు ఛాయగల ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక ఇప్పుడున్న పాత నిబంధన ద్వారా మానవునికి పాపక్షమాపణ కలగట్లేదు అని, కనుక ఆ రాబోచున్న మేలులు ఛాయ అంటే రాబోచున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిజస్వరూపము ద్వారానే, ఆయన రక్తము ద్వారానే, ఆయన యొక్క మరణ పునరుద్ధానము ద్వారానే, ఆయన దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి పాపము ఒప్పుకొని విడిచిపెట్టిన ద్వారానే యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగచేయనేరవు. యాజకులు ఏటేటా అర్పించు బలుల ద్వారా పాపక్షమాపణ లేదు. కనుక రాబోచున్న మేలులు ఛాయగలదే. ఆ ధర్మశాస్త్రంపై విజయం కలుగు చేయడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి నీ నా పాప పరిహారం కొరకే బలయ్యి ఆయన సంపూర్ణంగా తన రక్తం ద్వారా నిన్ను నన్ను కడగడానికి తనతో ఆ రాజ్యంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అలాగనే చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారి శుద్ధి పరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞాప్తికి ఇక ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. కానీ ఇక్కడ రాబడిన మాటల్లో సేవించువారు ఒక్కసారే సేవించాలి, సేవించువారు శుద్ధపరచబడిన ఎడల మనస్సాక్షికి పాపజ్ఞాప్తి ఇక ఉండదు గనుక అర్పించుట మానుదురు. గనుక బలులు అర్పిస్తూ పాపమును చేస్తూ బలులు అర్పిస్తూ పాపము చేయడం ద్వారా పాపక్షమాపణ కలిగేది లేదు. కనుకనే ఒక్కసారి యేసు ప్రభువారు నీ నా పాప పరిహారం కొరకే కనుక వారి మనస్సాక్షి పాప జ్ఞాప్తిక ఉండదు. కనుక పాపానికి పై జయము లేకుండా ఉండేది దేని ద్వారా అంటే యేసు రక్తము ద్వారానే తప్ప గొర్రెలు ఎడ్డు రక్తము ఏం తెలియజేస్తుందంటే పాపము చేయడం బలు అర్పించడం, పాపము చేయడం బలు అర్పించడం. ఇది వీటి ద్వారా పాపములు జ్ఞాపకానికి వస్తాయి. అయితే ఆ బలులు అర్పించిన చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. గమనించారా? ఆ బలులు మాటి మాటికి అర్పించడం ద్వారా ఎప్పుడు మానవుడు పాపము చేస్తూ బలులు అర్పిస్తున్న చేత తన పాపములే మానవుడు చేస్తూ పాపమునికే బానిస అయినట్లుగా మనం గమనించాలి. ఏలనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయట అసాధ్యము. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు ఆకాశ పౌరాల యొక్క కడవరికి ఏ మనుషుని రక్తాన్ని కార్చినప్పుడు కూడా ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ లేదు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణము నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి కనుక పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులుగా నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గంధపు చుట్టూ నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. బలియు అర్పణ నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు.
కనుక పాపమును తీసివేయలేని బలులు గనుక దేవునికి ఇష్టమైనవి కావు. బలియు అర్పణ ఆయన కోరలేదు. ఆయన నా నుంచి కోరుకుంది ఏంటంటే, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకు ఇమ్ము అని అడుగుతూ ఉన్నాడు. కనుక పాపపరార్థ బలులు ఆయనకి ఇష్టమైనవి కావు. కనుక నీ గ్రంథపు చుట్టలో గనుక నన్ను గురించి రాయబడ్డది, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో అంటున్నాడు, దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అంటే ఎవరు వచ్చి ఉన్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చుడు ద్వారానే, ఆయన రక్త ప్రోక్షణ చేయడం ద్వారానే నేను ఆ పాపమునకు పరిహారము కలిగి నరకము నుంచి విడిపించబడి పరలోక రాజ్యానికి ఆయన నిన్ను నన్ను హక్కుదారులుగా చేస్తున్నాడు. కనుక బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత, బలియు అర్పణమును పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని కనుక తెలుసు అని ఇక్కడ భక్తుడు ఈ మాట రాస్తూ ఉన్నాడు. నేటి దినాన్ని ప్రపంచంలో ప్రభువుని ఎరగిన వారు బలులు అర్పణలు మొక్కుబడులు కనుక ఏవేవో అర్పించి పాపాలు చేస్తూ అర్పిస్తూ పాపాలు చేస్తూ దేవుని మొక్కుబడులు చేస్తూ పాపాలు చేస్తూ ఏవేవో దేవునికి ఇస్తూ వారి పాపం పోయింది అనుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రీతిగా నీ పాపమునకు పరిహారము కాదు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేస్తున్నాడు. బలియు అర్పణమును ఆయన కోరలేదు కనుక ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుతూ వచ్చాయి. కనుక ఆయన నీ చిత్తం నెరవేర్చి ఇదిగో నేను వచ్చాను. మళ్ళా రెండోసారి ఇదిగో నీ చిత్తము నెరవేర్చి నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ నా పాప పరిహారము కొరకే ఆయన చిత్తానుసారముగా మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన శాపము కొరకు, మనము నిత్య నరకానికి వెళ్లకుండా ఉండడానికి ఆయన మన కొరకే ఒక్కసారి సిలువలో బలి అయింది గాక, మొదటి ధర్మశాస్త్రాన్ని, మొదటి గ్రంథాన్ని, పాత నిబంధాన్ని ఆయన కొట్టివేసి రెండవ దాన్ని అంటే నూతన నిబంధనను ఆయన స్థిరపరచడానికి ఈ భూమికి వచ్చాడు. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేసి ఉన్నాడు. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు బలులు. ఆ బలుల ద్వారా క్షమాపణ లేదు గాన లోకపాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, ఏడాది గొర్రెపిల్ల, పాపము లేని గొర్రెపిల్ల, పాపము ఎరగని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపరహితుడు, పాపము లేని దేవుడు యేసు ప్రభువారుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడినాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి సిలువలు చనిపోవడం ద్వారా ఆయన దగ్గరికి ఎవరు వచ్చి యేసు ప్రభువాని నోటితో పాపము హృదయమందు విశ్వసించి నోటితో ప్రార్థిస్తారో ఆయన చిత్తానుసారంగా నేనే నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంట, నీ అతిక్రమలను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. కనుక నువ్వెవరు అయినప్పుడు కూడా నువ్వున్న స్థలంలోనే నీ యొక్క కోలు, గొర్రెలు, ఎడ్లు, ఆకాశ పావురాలు, నువ్వు దేవునికి మొక్కుబడులు, ఏ అర్పణలు, పాపము కొరకే ఏదో తల వెంట్రుకలు ఇవ్వడము, ఏదో చేయడం ద్వారా నీ పాప క్షమాపణ కలగదు. పాపం పోవాలంటే రక్త ప్రోక్షణ అవసరం. తద్రక్తం పరమాత్ముడైన పుణ్యాత్ముడు దేవుడు కావాలి. ఆ దేవుడే ప్రపంచానికి ఏకైక దేవుడు. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే ఒక్కసారి సిలువలో బలైపోయాడు. ఆయన ఒక్కసారి నీ పాప పరిహారం కొరకే ఆయన రక్తాన్ని కాచాడు. ఆయన జన్మలో పరిశుద్ధ, ఆయన జీవించిన 30 సంవత్సరాల పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నాడు. కనుక ఆయనలో పరిశుద్ధ రక్తం ఉంది. ప్రపంచంలో ఏ స్త్రీలు కానీ, ఏ పురుషులు కానీ, ఏ ఒక్కరిలో కానీ పరిశుద్ధ రక్తం లేదు. ఎవరిలో ఉందంటే ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే పరిశుద్ధ రక్తం ఉంది. కనుక మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపమును ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించి ఉండును. ఈయనైతే పాపము నిమిత్తము సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయవరకు కనిపెట్టచ్చు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్న మాట, ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలుల్ని అర్పిస్తూ ఉన్నాడు. కానీ ఈయనైతే అంటే యేసు ప్రభు వారైతే ఒక్కసారే పాపము నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిగా అర్పించి నీ శత్రువైన అపవాదం నుంచి, నీ శత్రువైన వ్యసనాల నుంచి, నీ శత్రువైన పాపముల నుంచి నిన్ను విడిపించడానికి ఆయన తనకి నీ శత్రువైన అపవాదిని తన పాదముల కింద త్రొక్కివేస్తూ నీ కొరకే తండ్రి కుడి పార్శ్వమున నువ్వు రక్షించబడాలి, నువ్వు నరకం విడిపించబడాలని నీ కొరకే తండ్రి కుడి పార్శ్వమున ఆయన విజ్ఞాపన చేసిన వాడుగా మనకు కనిపిస్తుంది దేవుని వాక్యం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సంపూర్ణము చేసిన ఒక్క అర్పణ చేత యేసు ప్రభు నోటితో ఎవరు పాపం హృదయం విశ్వసిస్తారో, ఎవరు యేసు దేవుడని విశ్వసిస్తారో, ఎవరు ప్రభునామంలో ప్రార్థిస్తారో వారు రక్షించబడతారు. ఒక్క అర్పణ చేత వారిని సదాకాలమును సదాకాలం ఇంకెన్నడు మరలా నీ పాపములను జ్ఞాపం చేసుకునే దేవుడు కాడు. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చున్నాడు. ఎల్లనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయములను అందించి వారి మనసుల మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, కనుక నా ధర్మశాస్త్రమును ఎక్కడుందనంటే వారు హృదయముల యందు ఉంచుతాను, కనుక వారి మనస్సుల మీద వాటిని రాస్తాను. వారి హృదయంలో నా వాక్యం ఉంచుతాను, వారి మనస్సులో నా వాక్యం ఉంచుతాను, వాటిని నా హృదయంలో ముద్ర వేసి లిఖించి దేవుని వాక్యం వారి హృదయంలో వారి నోట్లో దేవుని వాక్యం ఉంచుతానని ప్రభు చెప్తూ ఏమంటాడంటే, వారి పాపములను వారి అక్రమ క్రియలను నేను ఎన్నడికి జ్ఞాపకం చేసుకోను. కనుక వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో, ఎవరైతే ఇక ముందు కోళ్ళు గొర్రెలు ఎడ్ల రక్తాన్ని అర్పించారో, దేవునికి మొక్కుబడి చేస్తూ పాపాలు చేస్తూ ఉన్న వారికి పాప క్షమాపణ లేదు. యేసు ప్రభు రక్తం కిందకి ఎవరైతే వచ్చి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు కొరకు ఇష్టపడతారో, నీ పాపములు నువ్వు విడిచిపెట్టలేవు, కానీ ప్రభువే నీ పాపములు ఆయన క్షమించి తూర్పుకి పడమరికి దూరం చేస్తాడు. కనుక అక్కడ వారి పాప పరిహారార్థ బలికి ఎన్నడూ నువ్వు బలులు అర్పించిన అవసరత లేదు. కానీ ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకే ప్రతిష్ఠితమైన మార్గమును, నూతనమైన మార్గమును, జీవము గల మార్గమును, కనుక ఆయన శరీరమైన తెర ద్వారా ఆయన శరీరాన్ని ఈ భూమి మీద బలియు అర్పణను కోరలేదు, కానీ ఆయన శరీరమనే బలిని, ఆయన శరీరమనే అర్పణను, ఆయన రక్తాన్ని నా పాప పరిహారము కొరకే సిలువల మిల్లిలో దహించబడ్డాడు. ఆ రీతిగా ఆయన దహించబడి ద్వారా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే కనుక ఆ రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధులకు వెళ్ళేవాడు. కానీ నేటి దినాన్ని మన అందరికీ, విశ్వాసులకి అవిశ్వాసులకి, అన్యులకి, వ్యభిచారులు, త్రాగుబోతులు, జూదగాలు, మోసగాలు, హంతకులు, ఎటువంటి ఘోర పాపి అయినా మందిరములోనికి ప్రవేశించే హక్కు ప్రభువు అనుగ్రహించాడు. కనుక మీరు నపుంసకులు రావడానికి వీల్లేదు, మీరు పాపులు రావడానికి వీల్లేదు, మీరు విగ్రహారాధికులు మీరు నా చర్చిలోకి రావడానికి వీల్లేదని ప్రభు అనలేదు. కనుక సమస్తమైన అన్యజనులకు ఇది ప్రార్థనా మందిరం. సమస్తమైన యావత్తు సర్వజనులారా, సామాంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని ఇంటి పైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు. మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానకు చేరుదము. ఇక్కడ రాయబడిన మాట, దేవుని ఇంటి పైన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు.
ఆ పరలోకములో నేను ప్రవేశించడానికి గొప్ప ప్రధాన యాజకుడిగా ఈ భూమి మీద మానవుడు బలి అర్పించి యాజకుడికి బలి అర్పించినట్లయితే అతనికి చావు ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి యాజకుడిగా వచ్చి నేను పాప పరిహారం కొరకే ఆయనే బలి అయిపోయి ఆయన రక్తం ద్వారా నేను పాపం పరిహారించి కనుక మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గల వారే నిర్మలమైన వాక్యమనే ఉదకమైన స్థానం ద్వారా నీ హృదయాన్ని, నీ చూపును, నీ తలంపును, నీ ఆలోచనను, నీ నడకను, నీ పడకను, నీ అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా నేను పరిశుద్ధుని కనుక నిన్ను కూడా పరిశుద్ధపరుస్తూ అంటున్నా. ఇంకేమంటాడంటే యథార్థమైన హృదయం గలవారే దేవుని సన్నిధానికి మిమ్మల్ని తీసుకొస్తాను. ఎటువంటి వారంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులుగా మిమ్మల్ని చేస్తాను, క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన వారుగా మీకు చేస్తాను. అపోస్తుల కార్యములో పౌలు అంటాడు, ఏమంటాడంటే కనుక అక్కడ అపోస్తుల కార్యములో దేవుని వాక్యాన్ని పౌలు స్పష్టంగా ఒక మాట తెలియజేస్తూ వచ్చాడు. ఏంటి ఆ మాట అంటే చూడండి, ఇక్కడ చక్కని మాట రాబడ్డది 23వ పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకుంటుంటేనని చెప్పాను. చూసారా, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా, ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా నువ్వు బ్రతకాలంటే, ఒక అన్యజనుడిగా అన్ని పాపాలు చేస్తూ ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండాలంటే యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. నీ నోటంటే పాపం ఒప్పుకోవాలి, నీ హృదయమందు విశ్వసించాలి. కనుక నీ శరీరమైన మలినాన్ని ఆయన రక్తము ద్వారానే నేను పరిశుద్ధపరిచే దేవుడు. కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలమంగా పట్టుకుంది. వాగ్దానం చేసేవాడు మనుషుడు మాటిస్తే తప్పిపోతుడు, కానీ దేవుడు మాటిచ్చినప్పుడు ఆయన అబద్ధం ఆడే దేవుడు కాడు. కనుక నరమాత్రుడు ఆయన కాడు. ఆయన దైవత్మ కలిగిన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన భూమి మీదకి వచ్చి నేను పాప పరిహారం కొరకే సిలువలో చనిపోయి రక్తప్రోక్షణ చేసి నీ నుండి స్థలంలో నీవు ఉండలాగిన నిన్ను నా స్థలం పరలోక రాజ్యం తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవుని ఎదుట నీకు మనస్సాక్షి కల్మస్సును తోచుకున్నట్లుగా ఉండాలంటే ఆయనే నేను శుద్ధీకరించగలడు. ఇక్కడ రాయబడిన మాట, కొందరు మానుకున్న చెట్టును సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారము చేటుకు ఒకరికొకడు పురుకొల్పవలని ఆలోచింతుము. కనుక దేవుని సమాజముగా కూడట మానక, కనుక చాలా మంది సంఘాల్లో ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, ఆన్లైన్ ప్రేయరు కనుక ఆ ఆరాధన కొరకే సంఘములో అనేకమైన కార్యాలకు సువార్తల కొరకు కనుక పలు సంఘములో జరిగే కార్యక్రమాల్లో ఎక్కువ మంది రారు. ఒక ఆదివారం మాత్రమే కొంతమంది వస్తారు, ఒక సంఘ ప్రార్థన మంది కొంతమంది వస్తారు. కనుక ఆదివారం ఆరాధనకు వచ్చేవారు కాకూడదు. కానీ ప్రతి సంఘ కూడుకల్లో, ప్రతి సంఘములో ప్రకటించిన కార్యక్రమాల్లో ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక సమాజం కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. నన్ను ఒకరినొకడు హెచ్చరిక చేయాలి, ఉపదేశించాలి, బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే విడిచిపెట్టాలి. కనుక ఆ దినము ఏ దినము సమీపించుకుంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది, లేదా నీ మరణ దినము సమీపిస్తుంది. నీవు లోకములో కన్నుకు మునిపే, ఆ యొక్క దినము సమీపించక మునిపే, నీ ప్రాణం పోక మునిపే బుద్ధిగల కన్యకల వలె ప్రభు రాజ్యానికి సిద్ధపాటు కలిగిన ఒక విశ్వాసగా జీవించాలి. కనుక ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలని ఆలోచింతుము. కనుక ఒకరినొకరు ప్రేమ చూపుటకు, సత్కారము చేయుటకు ఒకరిని ఒకరు పురుకొల్పడం అంటే అర్థం ఏంటంటే కనుక ఒకరిని ఒకరు రేపాలట. ఏ విషయంలో అంటే ఆత్మీయ జీవిత విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో ఒకరిని ఒకరు హెచ్చరిక చేయాలి. సహోదరులుగా కొంతమందికి హెచ్చరిక చేస్తే కొంతమంది నువ్వు నాకు చెప్పాలా అన్నట్లుగా ఉంటారు. సేవకుడు సత్యవాక్యాన్ని బోధిస్తే అవిశ్వాసులుగా ఉన్నవారు, దేవుని వాక్యాన్ని అంగీకరించక జీవించలేని వారు ఎప్పుడు శత్రువులుగానే ఆ వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని దేవుని కొరకు బ్రతకగలిగే వారు ఎవరనేది చూడండి 26వ వచనంలో ఉంది. మనం సత్యమును గూర్చి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపమునకు బలి ఇక ఉండదు, గాని
న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షమైన అగ్నియు ఇక నుండెను. కనుక సత్యవాక్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే నీ క్షమాపణ లేదు. అటువారు న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండెను. కనుక నువ్వు న్యాయమైన తీర్పులో కనుక నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి తీర్పుకి దేవుని భయం లేని వాడువై దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా దేవునికి విరోధంగా బతికినట్లుగైతే దేవుని కోపానికి నువ్వు గురయ్యి, దేవుని తీక్షమైన అగ్నికి నువ్వు గురయ్యి నిత్య నరకానికి అంటే నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన ఆజ్ఞను తొలగిపోవడం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకపోవడమే మంచిది. తెలిసి కూడా నువ్వు దుర్మార్గురాలుగా ఒక విశ్వాసగా ఒక సేవకుడిగా నీ మనస్సాక్షి చంపుకొని బ్రతుకుతూ నీచమైన జీవితాన్ని జీవించవంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు దేవుని విరోధం బతికిన కారణం చేత నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది. ఎవడైనా నువ్వు మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపించుదురు. ఎవడైనా మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా కనుక దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిన యెడల 2-3 సాక్షులని నిలువబెట్టి వాళ్ళని కనికరింపకుండా వారిని చంపాలట ధర్మశాస్త్ర ప్రకారంగా. ఇప్పుడైతే ఆ రీతిగా 2-3 10 మంది ఉన్నప్పుడు కూడా సాక్షులు ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తిని చంపకూడదు. కారణం ఏంటంటే తీర్పు తీర్చేదే ఆయన. కనుక ఒక మనిషిని హత్యా ప్రయత్నము చేసేది దేవుడు క్షమించడు. ఇప్పుడు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాణిని ఎరుగుదుము గదా. జీవం గల దేవుని చేతులు పడుట భయంకరం. ఇక్కడ గమనించారా? ఈ మాట మనం గమనించినట్లయితే ఆయన దేవుని కుమారుని పాదములు త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రము చేస్తే దేవుని కృపకు దూరమై ఆత్మను తిరస్కరించిన వాడైతే ఎక్కువైన దండనకు శిక్షకు పాత్రుడు. అట్టి వాడికి పగ తీర్చేది నీవు నేను కాదు. పగ తీర్చట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. దేవుని మందిరాన్ని అపవిత్రం చేసిన, ఆయన రక్తాన్ని అపవిత్రం చేసిన, ఆయన యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఆయన పాదపీఠం త్రొక్కిన, దేవుని కృపకు దూరముగా ఉన్న, విరోధంగా బ్రతికిన, దేవుని ఆత్మను తిరస్కరించేవాడు మరి ఎక్కువైన పాత్రుడికి దండనకు పాత్రుడుగా ఎంచబడు. అటువానికి పగ తీర్చట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. కనుక బైబిల్ చెప్తుందంటే దుష్టుడు తమ దుష్టత్వం చేత మరణించి నాకు సంతోషం కాదు, తమ దుష్టత్వాన్ని విడిచి నా యొద్దకు రావాలనేదే ప్రభు యొక్క చిత్తం. ఎవరైతే ఆయన చిత్తాన్ని ఎరిగి లేదా ఎరగక ఇష్టానుసారంగా జీవిస్తాడో అటు వ్యక్తికి తీర్పు తీర్చేది ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కాదు, తీర్పు తీర్చేది ఆయన. అందుకని అంటున్నాడు జీవం గల దేవుని చేతుల్లో పడుట భయంకరం. నా చేతిలో ఎవరైనా పడితే మనం కొడతాము, తిడతాము, చంపలేము. చంపినప్పుడు కూడా మన మనస్సాక్షి కల్మషం ఉంటుంది. కానీ దేవుని చేతిలో పడుట బహుభయంకరం. నా చేతిలో నా మాట వినకపోతే నీ సంగతి తెలిస్తే నన్ను మనుషుడు కోపం వచ్చి 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్తాడు, వినకపోతే ఆ మనిషి యొక్క కోపం ఏంటి? ఒక మనుషునికే ఇంత కోపం ఉన్నప్పుడు ఆయన కోపం ఎంతంటే నిమిషం, ఆయన ఆయుష్ ఎంతంటే దీర్ఘకాలం. ఆయన ఒక వ్యక్తి పాపైన మానవుడు నశించిపోకూడదని తన పాపం విషయంలో తన పశ్చాత్తాపమునకు వచ్చి తన పాపను విడిచి ప్రభు యొద్దకు వచ్చుటే ఆయనకి సంతోషం. కనుక అయితే మీరు వెలిగింబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించిన చేత 10 మందిలో ఆరడపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారు అవుతుంది. పూర్వం వెలిగింపడ్డారు, శ్రమల్లోనూ పోరాటంలో ఉన్నారు, సహించారు.
వాటిని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు కూడా ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనిపించుతూ ఉన్నారు. 10 మందిలో ఆరడపడితే కనుక ఆ విధముగా వాటిని అనిపించిన వారితో మీరు పాలివారుగా ఉండాలి. ఎవడైనా మత్తయి సువార్త 5:11 నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, ఆనందించండి, కనుక మీ ఫలము పరలోకములో మీకు అనుగ్రహం పడుతుందని ప్రభువు చెప్పాడు. ఈ లోకములో ఉన్నప్పుడు విశ్వాసగా ఒక సేవకుడిగా నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, బాధలు, హేళనలు కనుక సంఘం ద్వారా, గృహంలో, ఇంటిలో కనుక ఏ ఒక్కరి ద్వారైనా ఈ భూమి మీద మనకి సమస్యలు, కష్టాలు, బాధలు రావచ్చు. మన పితరులు, అపోస్తులు, మన పితరులు అనేక మంది శ్రమానుభవములు కలిగి వారు పరలోకములో బహుమానం పొందుకున్నారు. మనము కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలే వారముగా పరలోకములో ఉండగలిగే వారుగా ఉంటామని దీని యొక్క అర్థం. కనుక రాయబడిన లేఖన భాగంలో ఏలనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకొనిరి. ఖైదీలో ఉన్న వారిని కరుణించాలట. మరి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యము పరలోకమనేది ఎరిగిన వారే మీరు మీ ఆస్తి కోల్పోయిన అంతగా సంతోషించాలట. ఇంకెట్లా ఉండాలంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానం. ఎన్ని ఆస్తి పోయినా, కష్టాలు వచ్చినా, మరణం వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏ నష్టము కలిగినా మీరు దాన్ని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటే మీకు పరలోకములో బహుమానం ఉంటుంది అని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొంద నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. కనుక మీరు పరలోక రాజ్యములో వెళ్ళాలి అంటే, దేవుని చిత్తం నెరవేర్చాలంటే, వాగ్దానాన్ని సంపాదించుకోవాలంటే ఓర్పు, సహనము, నిరీక్షణ, ఆదరణ కలిగి ప్రభువుకి మిమ్మల్ని మీరు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనకు అప్పగించుకొని అంటాడు. పగ తీర్చట ఆయన పని. నీవు నేను పగ తీర్చకూడదు, నీవు నేను తీర్పు తీర్చకూడదు. ఒకడు మనకు హాని చేస్తే, ఒక విశ్వాసి అన్యాయం చేస్తే, ఒక సేవకుడు అన్యాయం చేస్తే మనం తిరిగి వారికి అన్యాయం చేయకూడదు. మనం ఓర్పు కలిగి ఉంటే మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపం ఉన్నట్టుగా ఈ భూమి మీద ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపం ఉండడు. ఆయన సిలువలో మనకి సహనాన్ని చూపాడు. మనము కూడా మనకు కలిగిన కష్ట బాధల్లో, సమస్యల్లో కూడా ఎవరు హాని చేసినా, కీడి చేసినా సహనం కలిగి అప్పగిస్తే ఆయన మనకి పరలోకములో బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. ఇక కాలము బహు కొంచెము కొన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును అని గాని అతడు వెనికి తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కనుక ఇక్కడ సమయం కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న ప్రభువు ఆలస్యం లేకుండా వస్తున్నాడు. ఆయన ఎదుట మనం నీతిమంతుడిగా, విశ్వాసగా మనం జీవించి మనము వెనికి తీయకుండా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడినట్లుగా అయితే కనుక అతడు వెనికి తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎన్ని బాధలు, సమస్యలు, ఆటంకాలు వచ్చినప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోకుండా, వెనక్కి జారిపోకుండా, లోకానికి వెళ్ళిపోకుండా, పాపానికి వెళ్ళిపోకుండా దేహమ ఈ లోకంలో మునిగిపోయాడు. కనుక లోతు సొదొమని విడిచి వెళ్ళిపోయాడు. కానీ తన కష్టం సమయంలో కూడా తన నీతిమంతుడుగా బతుకుతూ వచ్చాడు. ఆ రీతిగా మనం ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడగలిగే వారంగా ఉండాలి. అయితే మనము నశించుట వెనికి తీవారం కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసం గలవారమై ఉన్నాం. అయితే మనం వెనికి తీవారము కాము గాని ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై మనం వెనక్కి వెళ్ళిపోయిన వారుగా కనుక ఆ యొక్క వార్ప వెళ్ళిపోయింది. పౌలు దగ్గర నుంచి బర్నబా వెళ్ళిపోయాడు. కానీ పౌలైతే విశ్వాసముతో పరుగు పందెములో ముందుకి పరిగెడుతూ బహుమానం పొందుతూ ఆయన కొరకే జీవించుతూ వచ్చాడు. అలాగే మన జీవితాల్లో, మన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడి బహుమానం పొందు రీతిగా గురి యొద్దకే పరిగెత్తాలి. అందుకే పౌలు అంటున్నాడు, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డది. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో ఈ భూమి మీద ఎన్ని పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు కూడా మనము వెనక్కి వెళ్ళిపోయిన వారుగా కాకుండా
మనము ముందుకే నడిచిన వారమై, ముందుకే పరిగెత్తిన వారమై కనుక మనకు కలిగిన శ్రమానుభములన్నీ ఎట్లా మర్చిపోవాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల్లి గర్భమున పడిన మొదలుకొని ఆయన సిలువలో చనిపోయిన దినం వరకు కూడా ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు. వాటన్నిటినీ మరిచి ముందుకు కొనసాగాడు గనుకనే ఆయన తండ్రి చేత బల నమ్మక మంచి నా కుమారుడా అని చెప్పి నేను అప్పగించే పనిలో నమ్మకంగా ఉన్నావని ఆయన తన రాజ్యానికి చేర్చుకుని తన పక్కనే కూర్చొని పెట్టుకున్నాడు. ఆ రీతిగా నా జీవితంలో కూడా ఆ రీతిగా మనము ప్రభువు కొరకు ముందు కొరకే ఆత్మీయంగా ప్రభు కొరకు రోషం కలిగి ముందుకు పరిగెత్తే వారంగా, విశ్వాసులుగా, సేవకులుగా ఎన్ని పరిస్థితులు ఎదురైనా ప్రభువుకి అప్పగించి మనము తీర్పు తీర్చకుండా మన విశ్వాసాన్ని కాపాడుకొని తుది మట్టుకు ప్రభు కొరకు పరిగెత్తుదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, వారి జ్ఞానంతో వారికి అర్థము కాదు అయా, నీ జ్ఞానంతో నీ వాక్యాన్ని వారి హృదయంలో నింపి అర్థం చేసుకొని ఆత్మను తీవ్రత గల వారే నిన్ను సేవించే ప్రజలుగా సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.